దశాబ్ద కాల ప్రస్థానంలో అలుపెరగని పోరాటంతో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది జనసేన పార్టీ. ఇన్నేళ్లు ఆ పార్టీని నిలబెట్టింది పవన్ చరిష్మాయే అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రెండు ప్రచండ శక్తుల మధ్య పార్టీని ఇన్నేళ్ల పాటు నిలబెట్టడం అన్నది మహామహుల వల్ల కూడా కాలేదు. కానీ సేనాని చేసి చూపించాడు. పార్టీలో ఎస్టీ, ఎస్సీ, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో కుల పార్టీ అన్న ముద్ర తొలగిపోయినట్లే. ఇప్పటికే రెండు ప్రత్యక్ష ఎన్నికలను ఎదుర్కొని అపార అనుభవాన్ని సొంతం చేసుకున్న జనసేన పార్టీ తదుపరి ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బలోపేతానికి శ్రీకారం చుట్టిందా? త్వరలోనే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీల నిర్మాణం చేపట్టనున్నారా? వచ్చే ఎన్నికల నాటికి మరింతగా బలం పెంచుకునేలా అడుగులు వేస్తున్న జనసేన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? టేక్ ఏ లుక్. పవన్ కళ్యాణ్ ఈ పేరు తెలుగు రాజకీయాల్లో ఓ సంచలనం. దశాబ్ద కాలం పాటు పార్టీని నిలబెట్టి అనేక పోరాటాలతో ప్రజల మన్ననలు పొందారు. ఫలితంగా ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో ప్రజలు ఆశీర్వదించి ఘన విజయం అందించారు. అనేక సేవా కార్యక్రమాలు, దాన ధర్మాలు చేస్తున్న నాయకుడిగా పార్టీలకు అతీతంగా పవన్కు ఆదరణ ఉంది. ప్రజారాజ్యం కంటే ముందే పేద ప్రజలకు సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ను స్థాపించారు పవన్. ఆ తర్వాత 2014లో జనసేనను స్థాపించి సుదీర్ఘకాలం ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. సొంత డబ్బులతో ప్రజల కష్టాలను తీర్చారు. 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటాల తర్వాత దేశంలో మరో పార్టీ సాధించని రికార్డు విజయాన్ని జనసేన సాధించింది. 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా నిలిచింది. తొలి ప్రయత్నంలో ఓటమి ఎదురైనా రాజకీయాల నుంచి పవన్ వెనక్కి తగ్గలేదు. ఈసారి ఎన్నికల్లో గేమ్ చేంజర్గా నిలవడంతో జాతీయ స్థాయిలో పవన్ పేరు మారుమ్రోగిపోయింది. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అని ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి పవన్ రాజకీయ పార్టీని పెట్టనవసరం లేదు. దశాబ్ద కాలంగా ఏటికి ఎదురీదుతూ దేనికి పనికిరాని వారితో కూడా తిట్లు తింటూ పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుంటూ తన పార్టీని నడపాల్సిన అవసరం లేదు. టీడీపీలోనో బీజేపీలోనో జాయిన్ అయితే డైరెక్ట్గా డిప్యూటీ సీఎం ఇచ్చి తీరుతారు. ఆయన చెప్పిన వారికి 30 నుంచి 40 సీట్ల వరకు కూడా ఇచ్చి తీరుతారు. మరి జనసేన అధినేత డిప్యూటీ సీఎం అవడం కోసమేనా పార్టీ పెట్టింది? 21 సీట్ల కోసమేనా పొత్తులు పెట్టుకున్నది? అంటే అది కానే కాదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పవన్ కళ్యాణ్ మానస పుత్రిక అయిన జనసేన పార్టీ టీడీపీతో పొత్తులు పెట్టుకోవడానికి ఒక లక్ష్యంతో కూడిన ఎజెండా ఉందని అంటున్నారు. రాజకీయాల్లో ఏదో మార్పు తేవాలి, ఇంకా ఏదో సాధించాలి, వ్యవస్థలో మార్పు తేవాలి అనే తపన పవన్లో ఉందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆధిపత్య పార్టీలు కాకుండా తృతీయ ప్రత్యామ్నాయం రావాలి, అధికార సాధన దిశగా అడుగులు వెయ్యాలి అనేది 7 దశాబ్దాల పాలిత వర్గాల కళ. ఈ కళను సాధించిన మొదటి వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నది రాజకీయ పరిశీలకుల మాట. ఏపీలో తృతీయ ప్రత్యామ్నాయం రావాలని రామ్ మనోహర్ లోహియా, అంబేద్కర్, కాన్షీరామ్ లాంటి వారు ఎన్నో కలలను కన్నారు. అందుకు అనుగుణంగా పార్టీలు అయితే ఎన్నో వచ్చాయి. కానీ అవి వెనువెంటనే కాలగర్భంలో కలిసిపోతుండేవి. ఆధిపత్య పార్టీలను ఎదుర్కొని నిలదొక్కుకోలేకపోయాయి. సర్దార్ గౌతు లచ్చన్న, మందకృష్ణ మాదిగ, ఆర్ కృష్ణయ్య, దాసరి నారాయణరావు, చిరంజీవి, ముద్రగడ పద్మనాభం లాంటి వారు ఎందరో పార్టీలు పెట్టినా నిలబడలేకపోయారు. పాలిత వర్గాల నుండి పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి పార్టీ పెట్టడం, ఆ పార్టీ ఒక దశాబ్దం పైగా క్రియాశీల రాజకీయాల్లో ఉండడం, ఆ పెట్టిన పార్టీ ఒక గుర్తింపు పొందిన పార్టీగా మారడం అనేది జనసేనకు మాత్రమే సాధ్యమైంది. పవన్
కళ్యాణ్ పార్టీ పెట్టే నాటికి మెగా కుటుంబం రాజకీయంగా పవన్ వెంట లేరు. ఇంకోవైపు కాపు నాయకులెవరూ పవన్ వెంట లేకపోయినా కాపు ట్యాగ్ మాత్రం ఉంది. కాపు సంఘాల మద్దతు జనసేనకు లేనేలేదు. అయినా ప్రత్యర్థులు జనసేనపై కులముద్ర వేశారు. పారిశ్రామికవేత్తల అండ పవన్ కళ్యాణ్కు అస్సలు లేదు. కుల నాయకుల సపోర్ట్ ఏమాత్రం లేదు. మీడియా సపోర్ట్ లేదు. అటువంటి రోజుల్లో దుర్భర పరిస్థితుల్లో ధైర్యంతో వచ్చిన పార్టీ జనసేన పార్టీ. 10 ఏళ్ల పోరాటంతో జనసేన పార్టీని ఈరోజు ఈ రేంజ్లో నిలబెట్టారు పవన్. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పవన్ ప్రాధాన్యత ఇవ్వడంతో జనసేనకు కులముద్ర ఎప్పుడో చెరిగిపోయిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అణగారిన వర్గాల కోసం పార్టీని పెట్టి ఆ పార్టీని నడపడం కోసం పవన్ కళ్యాణ్ పడుతున్న కష్టాలను అర్థం చేసుకోకుండా విమర్శలు చేసిన వారే ఎక్కువ. పవన్ కళ్యాణ్ సాధించిన నేటి ఈ విజయం మహోన్నతమైన విజయం. డిప్యూటీ సీఎం అనే పదవి చిన్నదే కావచ్చు, కానీ అది పవన్ కళ్యాణ్ తన సొంత మేధస్సుతో వ్యూహాలతో సాధించిన విజయం. సేనాని నేడు సాధించిన డిప్యూటీ సీఎం పదవి అణగారిన వర్గాలకు గొప్పదే. అణగారిన వర్గాలకు, పాలిత వర్గాలకు ఈ విజయం వల్ల ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది. ఇది అణగారిన వర్గాల కోసం సేనాని సృష్టించిన చరిత్ర. గెలిచిన ఈ 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లను ఎంత మంచిగా ఉపయోగించుకుంటే జనసేన పార్టీ భవిత అంత ఎత్తుగా ఉంటుంది అని జనసేనాని పవన్ కళ్యాణ్ మొన్న ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. దీన్ని బట్టి సేనాని వ్యూహాలను అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ సాధించబోతున్న విజయాలకు నేటి డిప్యూటీ సీఎం అనేది ఒక నాంది ప్రస్తావన మాత్రమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాలక్రమంలో అందరిలోనూ మార్పు కనిపిస్తోంది. కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరిలోనూ చైతన్యం పెరిగి, ఐక్యత పెరిగి పవన్ కళ్యాణ్ వెంట నడవడం ప్రారంభించారు. జనసేన విక్టరీలో అన్ని కులాల పాత్ర ఉంది. ఈ ఎన్నికల్లో 100% సాధించిన విజయాన్ని ఆదర్శంగా తీసుకుని వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీని మరింతగా పటిష్టం చేయడానికి సేనాని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర స్థాయి మొదలుకుని క్షేత్రస్థాయిలో కమిటీలు వేయబోతున్నట్టు సమాచారం. గ్రామ స్థాయిలో పార్టీ బలపడితే రాబోయే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మరిన్ని స్థానాలను పొత్తులో దక్కించుకోవడమే కాకుండా ఆ ఎన్నికల్లోనూ 100% స్ట్రైక్ రేట్ ఈజీగా సాధించడం ఖాయం. జనసేన పార్టీ కూటమిలో ఉన్నందున రాజ్యసభ, ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులలో జనసేనకు 1/3 పదవులు దక్కడం ఖాయంగా తెలుస్తోంది. ఈ మేరకు పవన్ గతంలోనే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అలా వచ్చిన పదవులను కులాల వారీగా, ప్రాంతాల వారీగా జనసేన నాయకులకు ఇచ్చి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకునే ఆలోచనలో పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు 2024 ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్లు ప్రజలు తీర్పునిచ్చారు. మరి తదుపరి ఎన్నికల నాటికి ఏపీలో రాజకీయంగా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? ప్రస్తుతం 21 మంది ఎమ్మెల్యేలతో ఉన్న జనసేన మరోసారి మరింతగా బలం పెంచుకుంటుందా? అందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోందా? ఒకవైపు వైసీపీ పతనం దిశగా సాగుతున్న క్రమంలో జనసేన ఆ స్థానాన్ని భర్తీ చేస్తుందా? ఇప్పటికే సాంకేతికంగా ఏపీ అసెంబ్లీలో జనసేనదే ప్రతిపక్ష స్థానం. జనసేనకు వచ్చిన సీట్లలో సగం కూడా వైసీపీకి రాలేదు. ఇటువంటి తరుణంలో ఏపీలో జనసేన మరింతగా బలపడనుందా? టేక్ ఎ లుక్. పవన్
అంటే ఓ వ్యక్తి కాదు, తుపాను అని ప్రధాని మోదీ అన్న మాటలు వాస్తవమే. పవన్ రాజకీయ ప్రస్థానం ఏపీలో ఇప్పుడు ప్రభంజనమే సృష్టించింది. ఓ పెను తుపానుగా మారి వైసీపీ ప్రభుత్వాన్ని పెకలించింది. రాజకీయ సునామీ అంటే ఏమిటో జగన్ సర్కారుకు తెలిసొచ్చేటట్లు చేసింది. పవన్ శక్తి సామర్థ్యమేంటో ప్రత్యర్థులకు తెలుసు. అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్న చెట్టులాంటి పవన్ను పడగొట్టాలనుకున్నారు. వ్యక్తిగత విమర్శలతో అవమానించి హృదయాన్ని ముక్కలుగా కోయాలనుకున్నారు. దత్తపుత్రుడంటూ హేళన చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ నుంచి మాజీ మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ మేకుల్లాంటి మాటలతో మానసికంగా కుంగదీయాలనుకున్నారు. కానీ పవన్ ఉక్కు సంకల్పం ముందు అవన్నీ ముక్కలయ్యాయి. జనమే ప్రభంజనమై ఆయన్ను గెలిపించారు. పవన్ కళ్యాణ్ కోసం సూట్ కేసులతో డబ్బులు పట్టుకుని ఇంటి ముందు నిలబడే నిర్మాతలు, విలాసవంతమైన జీవితం, షూటింగులకు ఫారిన్ ట్రిప్పులు ఇవేవి ఆయనకు సంతృప్తినివ్వలేదు. తనని ఆరాధించే, అభిమానించే వారి కోసం ఏదైనా చేయాలి. అందుకు ప్రజాక్షేత్రమే తనకు సరైన వేదిక అని భావించారు. రాజకీయం అంటేనే పులి మీద స్వారీ. ఒక్కసారి అడుగు పెట్టాక వెనుదిరిగి చూడకూడదు. నేరుగా ఆ రణక్షేత్రంలో దిగితే ఏం జరుగుతుందో కూడా తెలుసు. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోతే ఏ రాజకీయ నాయకుడైనా కుంగిపోవడం ఖాయం. కానీ జన సైనికులు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేలా పవన్ కార్యనిర్దేశం చేశారు. 2022లో రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల బిడ్డల బాధ్యతను స్వీకరిస్తానని ప్రకటించారు. సొంత డబ్బుతో రైతు కుటుంబాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అన్నట్లే తన సొంత డబ్బు కోట్ల రూపాయలను ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పంచారు. మాటిస్తే ఎన్ని కష్టాలొచ్చినా వెనక్కి తగ్గని నేతగా నిలిచారు. ఈ ఎన్నికల్లో పొత్తులతో జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించగలిగింది. 1983లో ఎన్టీఆర్ పెద్ద మనసుతో తమతో పొత్తు పెట్టుకోవాలని కమ్యూనిస్టులను కోరడమే కాకుండా ఆ పార్టీలకు దాదాపు 60 సీట్లు ఇస్తామని ప్రతిపాదించారు. క్షేత్రస్థాయిలో తమ బలహీనత అంచనా వేసుకోకుండా కమ్యూనిస్టులు అత్యాశకు పోయి 100 సీట్లు డిమాండ్ చేసి చారిత్రాత్మక తప్పిదం చేశారు. ఇక ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ 2004లో టీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 2001 నుంచి సుమారు 13 ఏళ్ల పాటు పొత్తులతో నెట్టుకొచ్చిన బీఆర్ఎస్ 2014లో రాజ్యాధికారం సాధించింది. ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ, కర్ణాటకలో జేడీఎస్, మహారాష్ట్రలో శివసేన, బీహార్లో జనతాదళ్ మొదలైన పార్టీలు కూడా పొత్తులతో ప్రయాణం మొదలుపెట్టి రాజ్యాధికారాన్ని సాధించాయి. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి వివిధ రాష్ట్రాల్లో అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకున్న సంగతి తెలిసిందే. జనసేన కూడా పొత్తులతో బలపడి పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది 100% స్ట్రైక్ రేట్ సాధించింది. ప్రస్తుతం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. జనసేన అధికార పక్షంలో భాగస్వామి అయినా సాంకేతికంగా చూస్తే జనసేనకు ప్రతిపక్ష హోదా దక్కిందనుకోవాలి. ఇక భవిష్యత్తులో టీడీపీకి ఆపోజిట్గా ఉండి ఏపీలో ఆల్టర్నేట్ పార్టీగా ఉండేది ఎవరు అన్నదే ఇప్పుడు ప్రశ్నగా ఉంది. ఆ సంగతి తేల్చుకోవాల్సింది వైసీపీ, జనసేనలు మాత్రమే అని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిన వైసీపీ 2029 ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. 2029 ఎన్నికలు వైసీపీకి జీవన్మరణ సమస్యగా ఉండబోతాయని అంటున్నారు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఓటమి పాలైతే వైసీపీకే ఇబ్బంది, జనసేనకు పోయేదేమీ లేదు. రానున్న రోజుల్లో వైసీపీ టీడీపీతో తలపడాలి అంటే ముందు జనసేనతో పోటీ పడాలి. అంటే సెమీస్ గెలవాలి, ఆ మీదట ఫైనల్స్ అన్నమాట. ఏది ఏమైనా వైసీపీకి ఇది అత్యంత పరీక్షా సమయమని అంటున్నారు.
ఏమాత్రం ఉదాసీనంగా ఉన్న వైసీపీ ప్లేస్ని జనసేన ఆక్రమించడం ఖాయం. ఇప్పటికే అసెంబ్లీలో సీట్ల పరంగా వైసీపీకి రెట్టింపు సంఖ్యలో జనసేన ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం జనసేన అధికారంలో భాగస్వామిగా ఉంది. పవన్ చరిష్మా చూస్తే టాప్ రేంజ్లో ఉంది. జనసేన అధికారంలో ఉండడంతో పార్టీని బలోపేతం చేసుకోవడం చాలా చాలా ఈజీ. వచ్చే ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటే అప్పటికి మరిన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. పొత్తులో పోటీ చేసినా, ఒంటరిగా పోటీ చేసినా ఈ 5 ఏళ్లలో పార్టీ క్షేత్రస్థాయిలో బలపడితే 2029 ఎన్నికల్లో జనసేన బలం ఇంతకు 2-3 రెట్లు ఆపైనా పెరిగినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. జనసేన నుంచి గెలిచిన వారిలో 3 బీసీలు, 3 ఎస్సీలు, 2 ఎస్టీలు, 1 క్షత్రియ, 1 కమ్మ, ఇంకొకరు బ్రాహ్మణ సామాజిక వర్గం వారు ఉన్నారు. ఇలా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పవన్ అన్ని కులాలకు చేరువయ్యారు. ఆ బలం కొన్ని రెట్లు పెరిగి జనసేన ప్రచండ శక్తిగా ఎదగాలంటే గ్రామ స్థాయిలో ఆ పార్టీ బలోపేతం కావాలి. అలా జరగాలంటే పార్టీని గ్రామాల్లో నడిపించేవారు కావాలి. అది కమిటీల ద్వారానే సాధ్యం. 1983లో తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్కి భిన్నమైన పార్టీ అని ముద్ర వేసుకోవడం కోసం మేధావులతో కలిసి లోతుగా అధ్యయనం చేసి అప్పటి నాయకులు వేసుకునే ఖద్దరు చొక్కాకు బదులు పచ్చ చొక్కా తీసుకొచ్చారు. గుర్తింపు కోసం అన్ని కోణాల్లో ప్రయత్నం చేశారు. శిక్షణ తరగతులు నిర్వహించి గ్రామ స్థాయి నుంచి అన్ని కులాలకు ప్రాధాన్యతనిస్తూ బలమైన కార్యకర్తల వ్యవస్థను నిర్మించుకున్నారు. 1987లో మండల ఎన్నికలతో కింది స్థాయిలో క్యాడర్ బలం పెరిగింది. అధినాయకుడు కమ్మ అయినా టీడీపీకి బీసీల పార్టీ అనేలా తయారు చేసుకున్నారు. అందుకే 4 దశాబ్దాలుగా రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా టీడీపీ తిరిగి లేచి నిలబడుతోంది. అయితే పవన్ కళ్యాణ్ కూడా అన్ని కులాలకు సమ ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు కదులుతున్నారు. ఇప్పుడు నామినేటెడ్ పదవుల్లో అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వేయబోతున్న కమిటీలో అన్ని కులాలకు సమ ప్రాధాన్యత ఇచ్చేందుకే పవన్ సిద్ధమవుతున్నారు. దీంతో పార్టీ రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు చేరువవ్వడమే కాకుండా గ్రామ స్థాయిలో బలోపేతం అవుతుంది. ఫలితంగా వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని పూర్తిగా జీరో చేసేసి వైసీపీ స్థానాన్ని జనసేన ఆక్రమించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి సంస్థాగతంగా బలపడడానికి ఇప్పటి నుంచే దృష్టి పెట్టింది జనసేన. గ్రామ స్థాయిలో జనసేన నాయకులను తయారు చేసి వారికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు వేసేందుకు పార్టీ అధినాయకత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రాణమున్నంత వరకు పార్టీని నడుపుతా అని పవన్ గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 2019లో ఓటమికి గురైనప్పుడు అందరూ నన్ను ఏం ఆశించారంటే నా నుంచి వాళ్ళు అనుకున్న రియాక్షన్ ఏంటంటే నేను సడన్గా పార్టీ వదిలేసి పారిపోతాను, అవమాన భారం అయిపోద్ది, కుంగిపోతాను, తలెత్తుకోలేను అని చాలా పాపం ఆశించారు నా నుంచి. నేను వాళ్ళు ఆశించిన రియాక్షన్ నేను ఇవ్వలేదు. ఎందుకంటే నా మైండ్లో అది అధ్యయనం, నేను చాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో వచ్చిన వాడిని కాబట్టి నాకు అలాంటి భయాలు లేవు. నాకు అలా అవమానాలు పొందే వ్యక్తినిగా, అవమానాలు కూడా తలదించుకునే వ్యక్తిని కాదు. తీసుకుంటాను, అది అవమానాలు తీసుకుంటాం, తిట్లు తీసుకుంటాం. వీటెన్నక ముఖ్య ఉద్దేశం కొంత మార్పు రావాలి సమాజంలో. ఆ రోజు ఓటమి నాకు అనిపించింది. శేషేంద్ర శర్మ గారి పుస్తకం చదువుతున్నాను, టీవీలో న్యూస్ వస్తూ ఉంది, ఇట్లా నేను 2 చోట్ల ఓడిపోయానంటే నేను ఆధునిక మహాభారతం చూస్తూ ఉంటే కరెక్ట్ ఇది పేజ్ తిప్పగానే నాకు ఒక వాక్యం కనిపించింది. చెట్టు మీద ఉన్న పక్షి అయితే ఎగిరిపోతుంది, కానీ చెట్టు ఎక్కడికి వెళ్ళిపోతుంది. తుఫాన్లు చుట్టూ ముట్టినా కానీ అది ఈ నేలకి అంకితమై ఉంటుంది, వేళ్లతో భూమిని పట్టుకొని ఉంటుంది. అలాగే సెంటు భూమి లేకపోయినా ఈ దేశాన్ని అంటు పెట్టుకున్న కోట్లాది మందిలాగా నేను కూడా నా పార్టీని కానీ
నా నేలని కానీ, నా దేశాన్ని కానీ, నా సమాజాన్ని కానీ నేను వదిలే ప్రసక్తి లేదు. మొత్తానికి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా జనసేన ప్రభంజనం సాగుతోందని చెప్పొచ్చు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకునేందుకు క్షేత్రస్థాయిలో బలం పుంజుకునేలా పావులు కదుపుతోంది ఆ పార్టీ. వైసీపీ పూర్తిగా బలహీనపడిన తరుణంలో ఆ స్థానాన్ని జనసేన ఆక్రమిస్తుందా? జనసేన అంతిమ లక్ష్యం నెరవేర్చుకునేలా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉండబోతున్నాయా? ఇవే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్న అంశాలు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని తెలుగు ప్రజలు అంతకు ముందెన్నడూ చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడబోరేమో. ఏ రాజకీయ నాయకుడైనా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పాకులాడతారు, కానీ పవన్ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు. ప్రజా సంక్షేమార్థం పనిచేస్తున్న వారికి ఎప్పటికైనా ప్రజలు ఉన్నత స్థానాన్ని కట్టబెట్టడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చూడాలి మరి జనసేన ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.